నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధినేత జగన్ పని అయిపోయింది. ఈ మాట ఎవరో చెబుతున్నది కాదు. జాతీయ మీడియా ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో వరుసగా పలు జాతీయ మీడియా సంస్థలు సర్వేలు విడుదల చేస్తున్నాయి. గత 5 రోజులుగా విరామంలోనే ఏకంగా 3 జాతీయ ఛానల్స్ రిలీజ్ చేసిన సర్వేలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికే పట్టం కడుతున్నాయి. వీటిల్లో మెజారిటీ సర్వేలు నిన్న మొన్నటి వరకు వైసీపీకే పట్టం కట్టాయి. టీడీపీ అధికారానికి ఆమడ దూరమని కుండబద్దలు కొట్టాయి. నోటిఫికేషన్ వెలువడడంతో ఈ ఛానల్స్ సంస్థలు అసలు వాస్తవాన్ని వెలుగులోకి తెస్తున్నాయి. ఇప్పటివరకు చేసినవి అన్ని పెయిడ్ సర్వేలని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏపీలో జగన్దే అధికారమని ఎన్నికల నోటిఫికేషన్ ముందు వరకు చెప్పిన జాతీయ మీడియా ఇండియా టీవీ, సిఎన్ఎక్స్ సంస్థ ఈ మీడియా హౌస్ గతంలో టీడీపీ కేవలం సింగిల్ డిజిట్ నెంబర్కే లోక్సభ స్థానాలు పరిమితమవుతాయని తెలిపింది. తాజాగా ఈ సంస్థ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 17 నుంచి 18 స్థానాలు దక్కుతాయని వెల్లడించింది. వైసీపీ 7 నుంచి 8 లోక్సభ స్థానాల్లో విజయం సాధించనుందని వివరించింది. నెల రోజుల్లోనే ఆ ఛానల్ సంస్థ స్వరం మార్చింది. తాజాగా టీడీపీ కూటమికి పట్టం కట్టిన మరో సర్వే సిఎన్ఎన్ న్యూస్ 18. ఈ సంస్థ సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జగన్ గ్రాఫ్ బాగా పడిపోయిందని, తాజాగా ఈ ఛానల్ చేసిన పోల్ సర్వేలో వైసీపీ ఓటు బ్యాంక్ కేవలం 40%కే పరిమితం కానుందని వివరించింది. ఇక టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ఏకంగా 50%కి పైగా ఓటు బ్యాంకు రానుందని తేల్చి చెప్పింది. వైసీపీ ఈ దఫా కేవలం 4 నుంచి 5 ఎంపీ స్థానాలకే లిమిట్ కానుందని అభిప్రాయపడింది. ఇక నిన్న మొన్నటి వరకు వైసీపీ 20 నుంచి 25 స్థానాలు దక్కుతాయని ఊదరగొట్టిన ఈటీజీ సర్వే సంస్థ ఈసారి ప్లేట్ తిప్పేసింది. ఎన్నికల మూడ్ రావడంతో ప్రజల నాడి అర్థం చేసుకుందో ఏమో తెలియదు, కానీ ఈసారి వైసీపీని కేవలం 17 స్థానాలకే పరిమితం చేసింది. టీడీపీ కూటమికి 8 స్థానాలు వస్తాయని వివరించింది. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఈ మార్జిన్ మరింత తగ్గి టీడీపీకే విజయ అవకాశాలు ఉన్నాయని తేల్చి చెప్పినా కంగారు పడాల్సిన పని లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈటీజీ సర్వే గ్రూప్ సంస్థ తాడేపల్లి హౌస్ నుండే పనిచేస్తుందనే ప్రచారం ఉంది. ఆ సంస్థే టీడీపీ దూకుడిని పెంచి లీకులు ఇస్తుందంటే జగన్ పని అయిపోయినట్లే అని టీడీపీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తం మీద జాతీయ స్థాయిలో సర్వేలన్నీ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికే పట్టం కడుతున్నాయి.